ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, ఈరోజు మనం వృశ్చిక రాశి యొక్క జీవితం గురించి మాట్లాడదాం. ఈ రాశిలో పుట్టిన వారి సహజ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అన్ని విధాలా కలిసి రావాలంటే జీవితాంతం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మంచి క్షేత్రాలు అని ఉంటే చెప్పండి, లైఫ్లో వీళ్ళకి ఏ దశ బాగా కలిసి వస్తుంది, టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, ఓవరాల్ ప్రతి విషయం తెలియజేయండి మేడం. తప్పకుండా. వృశ్చిక రాశి అంటేనే చాలా మంచి రాశి అని అర్థం. ఎందుకంటే ఈ రాశి మాది మంచిదా, నిజంగా మాది మంచిదా అని చాలా మంది అంటుంటారు. కానీ మంచి రాశి అంటే ఈ రాశి తత్వము, లక్షణము, గుణము అన్నీ కూడా ఏంటంటే ఒక మంచి పనులకి ఉపయోగపడిన వాళ్ళ మాట వీళ్ళందరూ. ఏదో ఒక పనికి వీళ్ళు నియమించబడ్డ వాళ్ళు. ఆ పని అయ్యే వరకు వీళ్ళకి దాన్ని మాత్రమే, ఆ నిమిత్తం మాత్రమే వీళ్ళకి జీవితం ఉంటుంది. అది కష్టం అవ్వచ్చు, సుఖం అవ్వచ్చు, సంతోషం కావచ్చు, మూడు కూడా. చాలామంది వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు కూడా ఈ వృశ్చిక రాశిలో ఉన్నారు. కొంతమంది వైరాగ్యంతో ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక చింతనతో బతికే వాళ్ళు కూడా ఈ నక్షత్రంలో, ఈ రాశిలో ఉన్నారు. తర్వాత చాలామంది అసలు దేవుడు అనేది లేదు, మానవత్వమే మాధవ తత్వము, మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్టే అని చెప్పి ఓన్లీ మనుషుల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఈ రాశిలో ఉన్నారు. మనుషులు కాదు, దేవుళ్ళు కాదు, ఏమి కాదు, ఒక స్వార్థ చింతనతో బతికే వాళ్ళు కూడా ఈ రాశిలో ఉన్నారు. ఇక్కడ మనం తీసుకుంటే ఇలా ఇంతమంది ఒకే రాశిలో ఉండడానికి కారణం ఏంటంటే ఈ రాశాధిపతి కుజుడు భౌమ్యుడు, అంటే భూమిపుత్రుడు. అంటే భూమి మీద ఎన్ని లక్షణాలతో ఉంటామో, అంటే భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంది. భూమి మీద ప్రతి మనిషి నించొని ఆలోచించినప్పుడు చాలా రకాలను ఆలోచిస్తాడు. కూర్చుంటే ఇంకో రకమైన ఆలోచన వస్తుంది, పడుకుంటే ఇంకో రకమైన ఆలోచన వస్తాయి, ఇలా లేచినప్పుడు ఇంకో రకమైన ఆలోచనలు, ఇలా వింత వింత ఆలోచనలు అన్నీ చేసే వాళ్ళన్నీ కూడా ఈ రాశితత్వంలో వస్తారు. సో అందుకని మనం వృశ్చిక రాశి వాళ్ళని ఇలా ఉంటారు అని డిఫైన్ చేయడానికి ఉండదు. కానీ ఎక్కువగా కష్టం కనిపిస్తూ ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకు కష్టం ఉంటుందని, ప్రతి ఒక్క పని కూడా వీళ్ళకి టఫ్గానే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? వీళ్ళకి ద్వితీయ స్థానం ఉన్నది ధనస్థానం, ధనురాశి. ధనుర్రాశికి అధిపతి గురువు. సో గురువు ఎప్పుడు ఏంటంటే, గురువు అంటే మనకి ఏంటి, నేర్పించేవాడు. మనకి ఏది నేర్పించినా ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, ఉపాధ్యాయులు అంటే మనం అంటాం నేర్పించే గురువులు. వీళ్ళందరూ కూడా ఈ గురుతత్వం మీదే వస్తుంది. ఈ గురుతత్వంలో వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిదీ టఫే ఉంటుంది. ఇప్పుడు చాలామంది వృశ్చిక రాశి వాళ్ళకి మా అమ్మ ఎందుకో సార్, అందరికి అమ్మ అంటే అందరికీ ప్రేమే కదా, నాకు మా అమ్మని ఇష్టమే, కానీ మా అమ్మకి నేనంటే ఎందుకు ఇష్టం ఉండదో తెలియదు సార్, నాకు ఎక్కువ అన్ని పనిష్మెంట్లు ఇస్తుంటుందని. అంటే ఏంటి, ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళకి ఎక్కువగా మంచి మార్గంలో ఉండాలని చెప్తుంటాం. కానీ అది ఎలా అర్థం అవుతుంది, వీళ్ళకి ఎక్కువ కష్టపడుతున్నారని అనే తత్వం అనిపిస్తుంది. కొంతమంది బాగా తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. అలాగే భార్యను ఎక్కువగా గౌరవించే వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. అలాగే భర్తను ఎక్కువగా గౌరవించే వాళ్ళు కూడా వృశ్చిక రాశి వాళ్ళు. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు తీసుకుంటే వృశ్చిక రాశిలో అమ్మాయిలు భర్తని బాగా గౌరవిస్తారు, అబ్బాయిలు అమ్మాయిలు బాగా గౌరవిస్తారు, భార్యలు బాగా గౌరవిస్తారు. సో భార్యాభర్తల్ని ఒకరొకరు పరస్పరంగా ప్రేమించుకోవడం కానీ, గౌరవించుకోవడం కానీ, ఇవన్నీ చూసేందుకు వృశ్చిక రాశి వాళ్ళే. కానీ కష్టాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి రీజన్స్ అంటే, ధర్మార్థ కామ మోక్షంలో మోక్షస్థానమైన రాశి ఇది. అంటే మోక్షము అంటే అర్థం ఏంటంటే, మనం గత జన్మలో చేసుకున్న ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ దాంట్లో బ్యాలెన్స్ షీట్ అంటారు, మనం వాళ్ళకి అకౌంట్స్ టాలీ చేసినప్పుడు, ఈ అకౌంట్స్ అన్ని టాలీ చేసినప్పుడు దీని బ్యాలెన్స్ షీట్ మొత్తం రాసేస్తే దీని ఇక్కడితో అకౌంట్ క్లోజ్. అలా వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు ఆఖరి జన్మ అవ్వచ్చు. అది ఖచ్చితంగా అని చెప్పట్లేదు, లగ్నం మళ్ళీ తీసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ తీసుకోవాలి. నేను మామూలుగా చెప్తున్నా, మోక్షస్థానమైన రాశిది. అంటే ఏంటి, వీళ్ళు లాస్ట్ జన్మ అయి ఉండొచ్చు. లాస్ట్ జన్మ అవడం వల్ల ఏంటంటే ఏదైతే కష్టం ఉందో అది మొత్తం అనుభవించాలి, మొత్తం కంప్లీట్ చేసేసి ఇక మోక్షస్థానానికి వెళ్ళే మార్గానికి వెళ్ళే అవకాశం ఉంది. మోక్షస్థానం అంటే వీళ్ళు అనుభవించాల్సింది, తర్వాత వీళ్ళ సంతానం హ్యాపీగా ఉండడానికి వీళ్ళు దారులు వేయడం, ఒక పూలబాట వేయడం వాళ్ళకి. అంటే వీళ్ళు ముళ్ళబాటలు నడిచి, మరి ఈ దారిలో అన్ని ముళ్ళు ఉన్నాయా, పిల్లలకి ఇవన్నీ గుచ్చుకుంటాయని చెప్పి మనం జనరల్గా పిల్లల కోసం బతుకుతాం కదా మనం. సో పిల్లలకి ఏవి కావాలో అవి చేస్తాం కదా, అలా కంఫర్ట్స్ నేర్పించే అవకాశం ఉన్నది. ఏంటంటే వీళ్ళు ఎంత కష్టపడతారో వీళ్ళ పిల్లలు అంత సుఖపడతారు, అంత పేరు ప్రఖ్యాతులు వస్తాయి వీళ్ళకి. వీళ్ళ పిల్లలకి బాగా ఎక్కువగా వస్తాయి వీళ్ళకంటే కూడా. వీళ్ళకి అన్నీ టఫే ఉంటాయి. వీళ్ళు బాగున్నారు, సుఖపడ్డాము, చాలా సంతోషంగా ఉన్నాం అనేది చాలా చాలా తక్కువ మంది మనం లెక్క వేసుకోవచ్చు. అంటే వేల మీద లెక్క పెట్టచ్చు వాళ్ళందరినీ. కానీ కష్టపడేవాళ్ళు, ఎప్పుడూ ఏదో కష్టంతో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది వీళ్ళకి. తర్వాత వీళ్ళకి ద్వితీయ స్థానం ధనస్థానం ఏమైంది, ధనస్సు రాశి అయింది. ధనస్సు రాశి అగ్నితత్వ రాశి. అంటే ఏంటంటే ప్రతిదీ వీళ్ళకి టఫ్ సిచ్యువేషనే ఇస్తుంది. అది అవతల వాళ్ళు ధర్మంగా బతకాలని చెప్తారు,
వీళ్ళు ధర్మంగా బతకలేకపోతారు, కష్టపడుతుంటారు. ఇదేంటి ఇంతగా అందరూ ఇలా షార్ట్ కట్స్ వెళ్ళిపోతున్నారు కదా, మేము ఎందుకు షార్ట్ కట్ వెళ్ళకూడదు అంటే షార్ట్ కట్ వెళ్తే డబ్బులు ఇవ్వమని చెప్తుంటారు. రైట్ వేలోనే కరెక్ట్గా వెళ్ళాలని చెప్తుంటారు. సో వీళ్ళకి ఎక్కువ ఫైన్స్ పడతాయి, వీళ్ళకి ఎక్కువ పనిష్మెంట్స్ పడతాయి, వీళ్ళకి ఎక్కువ కష్టపడతారు. ఎంత కష్టపడినా కానీ వీళ్ళకి ఒక పేరు ప్రఖ్యాత, వీళ్ళని గుర్తించవచ్చు. వీళ్ళకి డబ్బు ఉంటుందో లేదో తెలియదు కానీ మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వాళ్ళ వాళ్ళు అంటే మంచి వాళ్ళు డిసిప్లిన్ పర్సన్స్, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు ఇలా చేస్తారు అని. కానీ శత్రువులు చాలా ఎక్కువ మందే ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు వీళ్ళకి చుట్టూ ఇంట్లోని బయట అన్ని చోట్ల ఉంటారు శత్రువులు. ఎందుకు ఉంటారో రీజన్స్ అంటే మోక్షస్థానం అయిన ఉండొచ్చు. తర్వాత కుజుడు ఒక రాశితత్వం ఏంటంటే అగ్రెసివ్ తత్వం, అంటే ఏంటంటే ఏది ఉన్నదో ఉన్నట్టు బోలాగా మాట్లాడేస్తారు, దాచుకోరు. ఇప్పుడు బయట వాళ్ళ మీద నచ్చదు మనకి, అప్పుడు ఏం చేయాలి మనం, సరే సైలెంట్గా వచ్చేయాలి. కానీ వీళ్ళు అలా కాదు, నువ్వు చేసింది తప్పు, నువ్వు కరెక్ట్గా చేయట్లేదని ఒక చాట్ గీసి చెప్తారు వాళ్ళకి. అప్పుడే వద్దు వాళ్ళ మన మీద. ఇప్పుడు ఎవరైనా సరే నీ తప్పు అంటే ఒప్పుకోరు కదా, ఒప్పుకునే లక్ష్యమే లేదు. ఇది కలియుగం. కలియుగంలో ఏంటంటే మనిషి మాయలకి లొంగిపోతాం, మాయలకి తారాసపడతాం, మాయలతో బతకడానికి ఇష్టపడతాం. అంతేగాని నిజాయితీగా ఉండాలి, నీతి నియమాలతో ఉండాలి, ధర్మబద్ధమైన వ్యాపారాలు చేయాలంటే ఉండలేరు. ఒకవేళ ఉందామని ట్రై చేసి కష్టపడి ఇబ్బంది పడే వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఖచ్చితంగా శత్రువులు వీళ్ళు ఎక్కువ ఉంటారు, మొహమ్మద్ చెప్తారు. అందువల్ల వీళ్ళకి ఏం పేరు వస్తుంది, వీళ్ళు కోపిష్టులని, మొండి వాళ్ళని, మూర్ఖులని, అమ్మ వాళ్ళతో మనం మాట్లాడలేమండి, వాళ్ళు చెప్పామంటే మళ్ళీ మొదలుకు వస్తారు, గొడవ పెట్టుకుంటారు మనతో ఏకంగా, అవసరం లేదు వదిలేద్దాం, వాళ్ళ కష్టాలు పడినాయి అని చెప్పేసి. అంటే ఎదుటి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ తెలిసినా చెప్పరు. సో ఎందుకు వీళ్ళు ఇలా ముద్ర చేస్తారు, ఎందుకంటే వీళ్ళు ఉన్నట్టు మాట్లాడతారు. బోళతత్వం, ఒక బోళాశంకరుడు ఎలా ఉంటుందో అలా తత్వం వీళ్ళది. అంటే చిన్నపిల్ల మనస్తత్వము, మంచిగా వివరంగా చెప్తే తొందరగా జారి పడిపోతారు. ఎంత కోపం ఉన్నా అంత వేగంగా కరిగిపోతారు. ఏంటండి మీరు మమ్మల్ని అంటారా అని అన్నామని ఆగిపోతారు. అంటే ఎందుకు నేను అంత బాధ పెట్టాను వాళ్ళని అనే ఫీలింగ్, అంత బాధ కూడా వీళ్ళకి అనిపిస్తుంది. ఇన్ని విషయాలు తెలిసినా సరే వీళ్ళు అయినా సరే బయట సమాజంలో మూర్ఖుల కింద ముద్ర పడిపోయారు. ఎందుకు పడిపోయారంటే ఇలా ఉన్న విషయం ఉన్నట్టు చెప్పడం వల్ల, ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరికి నచ్చదు ఈ రోజుల్లో. ఇది వీళ్ళు ఫస్ట్ నుంచి తత్వం. ఈ తత్వం వల్ల వీళ్ళకి కష్టాలు. ఇక ప్రొఫెషనల్గా ఎదగాలి అంటే వీళ్ళకి రాని విద్య ఉండదు, ఏ విద్య అయినా బ్రహ్మాండంగా చేస్తారు. వృశ్చిక రాశి వాళ్ళకి రాని విద్య అనేది ఏదీ లేదు. వాళ్ళు దేంట్లో ప్రావీణ్యం కావాలంటే దాన్ని సంపాదించుకోవాలి. ఏ రంగాల్లోకైనా చాలా నైపుణ్యం ఉంటుంది. అంటే చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఇందులో గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, తర్వాత ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, తర్వాత వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, టీచర్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఒక టీచర్ అంటే స్టూడెంట్ని పరిపక్వంగా తీర్చిదిద్దుతారు. ఇంకా ఆ మాస్టర్ గారి పేరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు స్టూడెంట్, అంత బాగా చెప్తారు. పాఠాలు చెప్పడంలో ముఖ్యంగా వీళ్ళు చాలా నిష్ణాతులు అని చెప్పచ్చు మనం. అంత గొప్ప వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. అలాగే ఏదైనా విషయాలను అడ్మిన్స్గా పనిచేస్తే ఆ ఆఫీస్లో నిజాయితీగా ఎవరిని ఒక రూపాయి తినకుండా పట్టుకొని వీళ్ళు పాటుపడి ఆ ఆఫీస్ని అభివృద్ధిలో తీసుకొస్తారు. వీళ్ళని అడ్మిన్స్గా పెట్టుకుంటే ఆఫీస్ మొత్తం అభివృద్ధిలోకి వచ్చినట్టే. ఇలాంటి లక్షణాలు అన్నీ ఉంటాయి. కానీ ప్రతిదీ ఉన్నట్టు ఎప్పుడు మాట్లాడితే శత్రువులుగా మారుతారు. ఇది వీళ్ళకున్న ప్రాబ్లం, ఇది వీళ్ళకున్న లక్షణం అనమాట. అది విషయం. వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది? వివాహ వ్యవస్థ చాలా బాగుంటుంది. వివాహం విషయంలో వీళ్ళకి ఏ ఇబ్బంది లేదు. వివాహంలో అవ్వలేదు అంటే ఒక విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి వివాహం విషయంలో. పెళ్ళి కాకపోవడము, పెళ్ళి ఆలస్యం అవ్వడం, ఒక పెళ్ళైనా నిలబడకపోవడము, కష్టపడడం అనేది కొంచెం ఈ నక్షత్రం వాళ్ళకి. అనురాధ నక్షత్రం 4 పాదాలు ఈ వృశ్చిక రాశి ఉంటాయి. తర్వాత మనకి విశాఖ నక్షత్రం 4వ పాదం ఈ వృశ్చిక రాశి ఉంటుంది. తర్వాత జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. ఈ జ్యేష్ఠ వాళ్ళకి లైఫ్లో సెటిల్మెంట్ అనేది కొంచెం లేట్గా అవుతుంది, వివాహం కూడా కొంచెం లేట్గా అవుతుంది. అనురాధ వాళ్ళకి మాత్రం అయిపోతుంది. అన్ని వివాహాలు అవుతాయి. దాంపత్య జీవితంకి ఇబ్బంది లేదు. దాంపత్య జీవితంలో మాకు ఇబ్బంది ఉందంటే అదేదో పర్సనల్ జాతకంలో ప్రాబ్లం ఉంది, అది చూడాలి. దాంపత్య జీవితం కానీ వివాహ విషయంలో కానీ వృశ్చిక రాశి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు ఉండేది రాశాధిపతి కూడా ఏంటంటే తొందరగా పనులు అయ్యేటట్టు ఉంటాయి అన్నమాట. అతి తొందరగా సెటిల్ అయిన వాళ్ళు, అతి తొందరగా ఇబ్బంది పడేవాళ్ళు కూడా వీళ్ళే తొందరగా సెటిల్ అయిపోతారు. అంటే 27-25 ఏళ్ళకి వాళ్ళు మొత్తం మంచి మంచి జాబ్స్లో రావడం కానీ, మంచి మంచి రంగాల్లో అభివృద్ధిలో రావడం కానీ, చిన్న వ్యాపారాన్ని పెద్ద వ్యాపారంగా చేయడం కానీ, పెద్ద స్థాయికి వెళ్ళడం కానీ జరుగుతుంది. మళ్ళీ ఆ పెద్ద స్థాయి నుంచి కిందకు వచ్చడం అనేది మళ్ళీ అంతే తొందరగా వచ్చేస్తారు. అంతే తొందరగా మళ్ళీ ఉద్యోగాలు వదిలేసే పరిస్థితి వస్తుంది. అలాగే ఒక రైతు అంతే తొందరగా వ్యాపారం, అది రైతుగా ఎంత బాగా మంచి పేరు తెచ్చుకోవడం అంతే మళ్ళీ
వెనక్కి వచ్చేసే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే ఇక్కడి నుంచి స్టార్ట్ ఇలా పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ వచ్చేస్తారు. ఈ డౌన్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ పర్సనల్ జాతకాన్ని చూపించుకోవాలి. ఎందుకంటే ఇలా ఎందుకు డౌన్ అవుతున్నారు, అన్ని మంచి లక్షణాలు ఉన్నప్పుడు బాగుండాలి కదా, బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి కదా, మరి ఎందుకు లేవు అంటే వీళ్ళు ఏంటంటే సేవాతత్వంలో సేవ చేసేటప్పుడు 4 మాటలు గట్టిగా మాట్లాడతారు. అది వీళ్ళకి శత్రువుగా మారుతారు. ఇప్పుడు ఒక ఆఫీస్లో అడ్మిన్గా పెట్టారు, ఎవరినో ఒక రూపాయి తినేరు, అప్పుడు మిగతా అందరూ కక్ష కట్టుకుంటారు. బాస్ ఏమో మంచి పేరు తెచ్చి నువ్వు చాలా బాగా చేసావు శభాష్ అని చెప్పి ఏదో ఒక శాలరీ ఇంక్రిమెంట్ ఇస్తారు. కానీ మిగతా అంతా రోజు మీ గురించి తిట్టుకున్నాడు, చండశాస్త్రం అని, నస క్యాండిడేట్ అని, వచ్చారంటే అన్ని పట్టుకుంటారని, లెక్కలు పెట్టుకుంటారని అన్ని మాట్లాడుతుందా. ఇవన్నీ కూడా వీళ్ళకి శత్రువులుగా పనిచేస్తాయి ఆరా. సో వీళ్ళు నిజాయితీగానే ఉంటారు, నిజాయితీగా బతకాలనుకుంటారు. అవతలందరూ అలా ఉండదు, సమాజం అలా ఉండదు, అందువల్ల వీళ్ళు శత్రువులుగా ఉంటారు అనమాట. ఇది వృశ్చిక రాశి వాళ్ళ లక్షణాలు జీవితం గురించి తెలుసుకోవాలంటే. ఇక పర్సనల్ జాతకాలు తీసుకుంటే పర్సనల్ జాతకాల్లో వీళ్ళు భూమి మీద ఏ కారణార్థం వచ్చారు, ఆ కారణం తెలుసుకొని ఆ కారణం ప్రకారం వీళ్ళు బతుకుతే హ్యాపీయెస్ట్ లైఫ్. జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా, ఏ రంగాల వైపు అయితే బాగుంటుంది, ఏ రంగంలో కాదు, ఎలా ఉండాలని తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి ఎలా ఉండాలని తెలిస్తే ఖచ్చితంగా మనం ఆ స్థాయికి వెళ్ళిపోతాం, మనం మంచి స్థాయికి. అదే వ్యాపారమా, ఉద్యోగమా, ఇవన్నీ మనకు అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా మనం చూసుకుంటాం కనుక వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేయాలని. కానీ నిరంతరం కష్టజీవులు ఎవరైనా ఉన్నారంటే అది వృశ్చిక రాశి వాళ్ళే. వాళ్ళు డిపెండ్ అవ్వరు. చాలామంది 80 ఏళ్ళు 70 ఏళ్ళు, ఇప్పుడైతే 60 ఏళ్ళు అనుకోండి, ఒకప్పుడు అయితే 90 ఏళ్ళు 90 95 100 ఏళ్ళు ఉన్న వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళే. ఎక్కువ ఆయుధాయం ఉన్న వాళ్ళు కూడా వృశ్చిక రాశి వాళ్ళే. ఇప్పుడైతే మనం 60 తీసుకుందాం. ఈ 50 నుంచి 60 ఏళ్ళు వాళ్ళు చాలా డిపెండ్ అవ్వాలి కదా, వీళ్ళు డిపెండ్ అవ్వరు. కొడుకు ఒక మంచి సంపాదన, ఒక కలెక్టర్ ఉద్యోగం చేస్తాను అనుకోండి, తండ్రి ఒక బాండ్రోడ్ ఉద్యోగం చేస్తాను అనుకోండి, ఈ ఉద్యోగాన్ని చేసుకుంటాడు. ఈయన నా కొడుకు కలెక్టర్ కనుక నేను ఇది మానేస్తాను అనుకోడు. ఎందుకంటే డిపెండ్ అయ్యి రేపు నుంచి కొడుకు అడగాలి డబ్బులు, అది ఇష్టం ఉండదు వీళ్ళకి. వీడి సంపాదనతో వీళ్ళు ఎంజాయ్ చేయాలి, అది వీళ్ళ ఉద్దేశం. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళదే పై చేయి ఉండాలి తప్ప వాళ్ళు ఇంకో దగ్గర నా చేయి కింద ఉండకూడదు అనే లక్షణం ఎక్కువ ఉంటుంది. దానివల్ల కూడా వీళ్ళు కొంచెం నష్టపడడం జరుగుతూ ఉంటుంది. ఇది వృశ్చిక రాశి వాళ్ళ లక్ష్యం. వీళ్ళ నెట్వర్క్ అనేది ఎలా ఉంచుకుంటే బాగుంటుంది అంటే, నలుగురిని కలుపుకొని ముందుకెళ్ళిపోతే బాగుంటుందా, లేదు వీళ్ళ పని వీళ్ళు చేసుకొని ఎక్కడికక్కడికి అలా ఉంటే బాగుంటుందా? కొత్త పరిచయాలు మనం వస్తూ ఉంటారు, మనుషులు పోతూ ఉంటారు, వాళ్ళతో ఎలా మసలుకుంటే అభివృద్ధి ఉంటుంది అంటారు వీళ్ళకి? అన్నిటికంటే వీళ్ళు కోపం తగ్గించుకోవాలి. కోపాన్ని వదిలిపెట్టేస్తే ఏంటి, ఎదుటి మనిషి చెప్పేది ఏమిటో, వాళ్ళు చెప్పేది నచ్చకపోయినా సరే అని చెప్పి ఏంటి, నచ్చితే చేస్తా, నచ్చకపోతే వదిలేస్తాం. ఇది కలియుగం ఏంటి, ఇప్పుడు ఎంతోమంది వీడియోస్ చేస్తుంటారు. ఇప్పుడు నేను ఒక వీడియో చెప్తున్నాను వృశ్చిక రాశి గురించి, ఇంకొకరు ఇంకో చెప్తారు. నా వీడియో నచ్చితే బాగుందని చెప్తారు, నా బాలేదంటే వదిలేస్తాం. కానీ వీళ్ళ కామెంట్స్ పెడతారు, నచ్చిపోయిన కామెంట్ పెట్టి నా వాదన ఇది అని చెప్తాను. ఆ వాదన వద్దు. మీరు నచ్చిందంటే కామెంట్ పెట్టండి, నచ్చకపోతే వదిలేయండి. అలాగే ఎదుటి వాళ్ళతో వాదించడం, వాదనలో దిగడము, గొడవ పడడం వదిలేయండి. వదిలేస్తే ఏమవుతుందంటే మీకు శత్రువులు తగ్గుతారు. శత్రు సంఖ్య తగ్గినప్పుడు మనకి మిత్రత్వం పెరుగుతుంది. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు పూర్వం మనకి, నువ్వు పుణ్యం చెప్పినా పర్లేదురా, పాపం అయితే చేయకుండా. పుణ్యం చేయకపోయినా పర్లేదు, పాపం అయితే అంటించుకోవద్దు. పాపం అనేది ఏంటి, మనం ఒకరితో వాదించామనుకోండి, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మన మీద పడుతుంది, ఆరా మన మీద పడుతుంది, ఆ నెగిటివ్ మన వల్ల పెరిగిపోతుంది. వాడు వెళ్ళిపోతాడు వదిలేసి, వీళ్ళు ఇంతే అని చెప్పేసి. మనం ఆ ఆవేశం, ఆ కోపం మన శరీరం అనుభవించి రేపు రోజు లాస్ట్ జీవితంలో ఏదో ఒక బాధతో చనిపోతుంటారు. ఏదో కాళ్ళ సమస్యతోటో, ఒళ్ళబుల్ సమస్యలతోటో చనిపోవాల్సి వస్తుంది. ఏదో ఒక బాధతో చనిపోవాలి. అలా చనిపోవడం కంటే ఆనందంగా సంతోషంగా చనిపోవడం ముఖ్యం కదా. అందుకని ఏంటంటే సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏది ఎలా జరుగుతుందో మన చేతుల్లో ఏం లేదు. మనం ఏది ప్లాన్ గీసేసుకొని నాది ఇంతే లైఫ్ అని అనుకోవడానికి లేదు. పర్సనల్ జాతకంలో నేను ఇవి ఎక్కువ గైడ్ చేస్తాను. వృశ్చిక రాశి వాళ్ళకి పర్సనల్గా పంపించిన వాళ్ళకి నేను చెప్తాను, వాళ్ళు ఏ కారణార్థం భూమి మీద వచ్చి చెప్తాను వాళ్ళకి, మీరు దీని విషయంగా వచ్చారు కనుక మీరు ఎక్కువ ఈ భావంలో వెళ్ళండి, మీకు అన్నీ హ్యాపీ జరుగుతాయి. స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అనిపించినా మీకు అది సాఫ్ట్గా అయిపోతుంది లాస్ట్కి. అది నేను గైడ్ చేయగలుగుతాను. అది మెయిన్ ముఖ్యం. మనం మిగతా అవన్నీ కూడా ఏంటంటే మీది ఇలా ఉంటుంది అవ్వదు. కానీ వృశ్చిక రాశి వాళ్ళు దైవారాధన మాత్రం శివారాధన ఎక్కువగా చేసుకోవాలి. లైఫ్ లాంగ్ ఎక్కువ శివారాధన ఎక్కువ చేసుకోవడం, ఎక్కువ అన్నదానం, తర్వాత ఎవరైనా వివాహం చేసినప్పుడు వివాహంలో కన్యాదానం ఎక్కువగా చేయడం, తర్వాత వివాహం సంబంధించిన కొంత వరకు అంటే చాలామంది పూర్వం ఏంటంటే మంగళసూత్రాలు అవి ఇచ్చేవాళ్ళమే, ఇప్పుడంటే అవన్నీ ఇవ్వట్లే. కానీ పూర్వం ఏంటంటే కన్య పెళ్లి చేసుకుంటారంటే వీళ్ళ తరఫున మంగళసూత్రాలు ఇంత బంగారం అలా ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు అదంతా చాలా టూ మచ్గా ఉన్నాయి. బంగారం అవి ఇవ్వడానికి కూడా లేదు, చెప్పడానికి కూడా మనకు కూడా అనిపించదు. అందుకని ఏంటంటే
వివాహ సమయానికి దానికి తగిన రీత్యా ఏదో ఒక వాళ్ళకి సాయం చేయడం. ఒక పేదవాళ్ళ వివాహం అవుతుంది, వాళ్ళకి ఇంత డబ్బు ఇవ్వడమో, దానం ఎక్కువ చేస్తూ ఉంటే వీళ్ళకి కష్టం తగ్గుతుంటుంది. సో దానం చేస్తేనే కష్టం తగ్గుతుంది. చాలామంది అంటే మాకు డబ్బులే లేవు, ఎలా దానం చేస్తామంటే ఇచ్చే దానం ఇస్తేనే మనకు వస్తుంది. ఇప్పుడు మనం ఆదిశంకరాచార్య వారిది కనకధార స్తోత్రం విన్నాం. కనకధార స్తోత్రంలో రావడానికి కారణం ఏంటి? ఈ భూమి మీదకి ఒక ఇంటి ఇల్లాలు ఇంటి ముందు ఒక భిక్షాటన చేయడానికి ఆదిశంకరాచార్య వారు వస్తే, ఇంత అందంగా ఇంత సుందరవంతమైన బాలుడు చూస్తుంటే దివ్య తేజస్తో ఉన్న బ్రహ్మర్షిలా ఉన్న ఈ బాలుడికి నా ఇంట్లో ఏమీ లేదు. ఆవిడ ఉపవాస దీక్షతో ఉంది పాప. ఆవిడ అంటే ఉపవాస దీక్ష అంటే వాళ్ళ ఇంట్లో ఏమీ లేవు తినడానికి, ఆవిడ దగ్గర ఏమీ లేదు. కానీ ఇంటి ముందు వచ్చిన భిక్షాటన చేసిన ఒక ఏదైనా ఇవ్వకుండా పంపిస్తే అది దోషం. అందుకని ఆవిడ ఏం చేస్తే ఇల్లంతా వెతుకుతుంది. ఏంటి ఆవిడ మరీ ఆకలితో తట్టుకోలేకపోతే పూర్వం ఏం చేస్తారు, బాగా ఆకలి వేస్తే ఏంటంటే ఉసిరికాయ తింటే దాని విటమిన్ సి అనమాట, బాడీలో ఎనర్జీ వస్తుంది. మళ్ళీ ఒక ఉసిరికాయ ఉంది ఆవిడ దగ్గర. ఆ ఉసిరికాయ ఏంటి, ఆవిడ మరీ ఆకలి బాధ ఆకలి తట్టుకోలేకపోతే కాస్త ఒక గ్లాస్ నీళ్లు ఆ ఉసిరికాయ తిందాం అని అనుకుని ఉంచుకున్న ఉసిరికాయని, సరే ఈయన వచ్చారు కదా ఇంటి ముందు అని చెప్పి ఆ ఉసిరికాయ తీసుకొచ్చి, ఏమనుకోకండి స్వామి, మా ఇంట్లో మీకు తగిన ద్రవ్యం కానీ ఏమీ లేదు, ఏంటి నా దగ్గర ఉన్న ద్రవ్యము, ఆ మూల్యమైన ద్రవ్యము ఇదొక్కటే స్వామి అని చెప్పి ఇస్తుంది. అది చూసి శంకరాచార్య వారు ఇంత దానగుణం అన్న ఈవిడికి ఇంత పేదరికం అనేసి అమ్మవారిని అడుగుతాడు. ఈవిడికి ఎందుకమ్మా ఇంత కష్టం ఇచ్చామంటే, ఆవిడ ప్రారంభ కర్మ ఈ జన్మలో ఆవిడకి ధనం వచ్చే యోగం లేదు స్వామి, అందుకని ఆవిడకి అనుభవించాల్సిందే, ఆవిడ ప్రారంభ కర్మ గత జన్మది, ఈ జన్మది కాదు, చేయాల్సింది అనుభవించాల్సిందే అంటే అప్పుడు ఆయన స్తుతిస్తాడు ఆవిడ్ని. నేను అడుగుతున్నా కదమ్మా నా కోసం ఇవ్వమ్మా అంటే ఆయన కోసం బంగారు ఉసిరికాయలు వేసేస్తుంది వాళ్ళ ఇంట్లో ఆవిడ. అది కనకధార స్తోత్రం. ఇవాళకి కనకధార స్తోత్రం చదివితే ఎవరికైనా ధనం లేదు అంటే ఆ స్తోత్రం చదివితే వాళ్ళకి ధనం వస్తుందని చెప్తారు. అంటే ఏంటి ఇక్కడ, మనం ఏదైనా మన దగ్గర ఉన్నది అమూల్యమైనది దానం చేస్తే మనకి వస్తుందని అర్థం. అంతేగాని మా దగ్గర ఉన్నప్పుడు చేస్తామంటే అది దానం కింద రాదు. నువ్వు ఉన్నది నువ్వు ఇస్తున్నావు, అది గొప్ప విషయం ఉంది. నీ దగ్గర లేనప్పుడు నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఆ 10 రూపాయలు నువ్వు దానం చేస్తావంటే భగవంతుడు నీకు 1000 రూపాయలు ఇస్తాడు. అందుకని ఈ 10 రూపాయలు ఉన్నాయి, ఈ 10 రూపాయలు ఇచ్చేసుకుని నాకెవడు ఇస్తాడు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాదు. ఇలాంటి గుణాన్ని ఎక్కువగా చేస్తూ ఉండాలి దానం. అసలు మన అందుకే వృశ్చిక రాశి వాళ్ళు ఎంత ఉన్నా లేకపోయినా ఎంత ఉంటే అంత వారికి తోచినంత వరకు దానం చేస్తూ వెళ్తే జీవితం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అంటే మాకు ఉంటే చేస్తాం అనేది కాదు, ఎంత ఉంటే అంత చేయండి. నాకు దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు మీరు 5 రూపాయలు నుంచి 5 రూపాయలు చేయండి, ఖచ్చితంగా లాభం వస్తుంది. లాభం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే లాభం ఉంటుందని దానం చేయకూడదు ఎప్పుడు కూడా. లాభం ఆశించి దానం చేస్తే అది నువ్వు వ్యాపారం అయిపోతుంది అక్కడ. అంటే నేను ఇస్తున్నాను, నువ్వు పుచ్చుకోవడానికి నాకు ఎంత ఇస్తావు, ఈ ఇంటికి వస్తే ఎంత ఇస్తారు, ఆ ఇంటికి తెస్తే మీరు ఎంత తెస్తారు అనే లక్షణం అయిపోతుంది, వ్యాపార లక్షణం అయిపోతుంది. వ్యాపార లక్షణం కింద చేయకూడదు. కళ్ళు మూసుకొని మన దగ్గర ఉన్నది ఇచ్చేయడం, తర్వాత పైవాడి చూస్తాడు, లెక్కలు అంది చూస్తుంది ఆయన కదా, ఆయన ఇస్తాడు. ఇలా తత్వంతో చేయాలి. అంటే వృశ్చిక రాశి వాళ్ళు అన్నదానం చేయడం కానీ లేకపోతే తర్వాత ఏదో ఒక దానం, ఎక్కువ అన్నదానం ఎందుకు చేయమని చెప్పాలంటే అన్నదానం ఎక్కువ చేస్తూ ఉంటే ఎవరికైనా కడుపు నిండా అన్నం పెడితేనే చాలు అని చెప్తారు. మిగతా ఏమి ఇచ్చినా సరే 100 రూపాయలు ఇస్తే 200 ఇవ్వచ్చు కదా అనుకుంటారు. అదే బట్టలు ఇస్తే ఇంక మంచి చీర పెట్టచ్చు కదా అనుకుంటారు. ఇప్పుడు నాకు ఎవరైనా చీర పెట్టారు, ఇంక మంచి చీర పెట్టచ్చు కదా అనుకోవచ్చు కదా నేను. అదే ఆ భోజనం పెడితే చాలు అని చెప్పేస్తాను, ఇంకా తినండి అని చెప్పేస్తాను. అందుకే అన్నదానం ఎక్కువ చేయమని చెప్పాను. అన్నదానం ఎక్కువ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళు. ఇది వీళ్ళు చేసుకుంటూ ఉండాలి. శివాలయ దర్శనం ప్రతి మంగళవారం, గురువారం ఖచ్చితంగా శివాలయ దర్శనం చేసుకోవడం, ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయించుకోవడం చాలా విశేష ఫలితం. ప్రదోషకాలం శని త్రయోదశి రోజున కానీ, తర్వాత మాస శివరాత్రి ప్రతి నెల మాస శివరాత్రి త్రయోదశి కలిసి వస్తుంటుంది. అలా మాస శివరాత్రి ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకుంటుంటే దినదిన అభివృద్ధి అనేది బాగుంటుంది, సత్సంతానం కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుంది, అదృష్ట యోగాలు వస్తాయి. ఇవన్నీ చేసినా రావట్లేదు ఏంటంటే జాతకాన్ని ఒకసారి చూపించండి, చెప్తాను వివరంగా. ఓవరాల్గా వృశ్చిక రాశి వారి జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.